అందరికీ నమస్కారం. మా మెగా ఫ్యామిలీ ముద్దు బిడ్డ, మెగా ఫ్యామిలీ అంటేనే ప్రజలను ఎంటర్టైన్ చేసే మంచి నటులు ఇచ్చిన ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మా నాగబాబు అన్నయ్య కొడుకు, మా నాగబాబు అన్నయ్య బిడ్డ ఈ కొరియన్ కనకరాజు చూస్తూ ఉంటే ఎంత ఎంటర్టైన్ చేశారు అంటే, నటన అనేది మీ బ్లడ్లోనే ఉంటుందనేది ఈ సినిమా చూడగానే మరొకసారి మాకు అర్థమైంది. మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు ఈ జనరేషన్ వరకు కూడా అందరూ కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ ఒక్క నటుడు కూడా వెండి తెరని ఒక ఉర్రు తొలగించినట్టులుగానే మారారు. అందరినీ కూడా తెలుగు ప్రజల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. మనస్ఫూర్తిగా మీకు అభినందనలు. భవిష్యత్తులో మా వరుణ్ తేజ్ గారికి మరిన్ని విజయాలు, సూపర్ డూపర్ హిట్లు రావాలని, ప్రజల దీవెనలు, తెలుగు ప్రజల దీవెనలకు మీకు నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా యూనిట్ అందరికీ కూడా, డైరెక్టర్ గారికి కానీ, నిర్మాతకి కానీ, హీరోయిన్ కానీ, నటులందరికీ కూడా, తెర ముందు తెర వెనక పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటామన్నా. అందరికీ నమస్కారం. మా మెగా ఫ్యామిలీ అద్భుతమైన విజయం కొట్టినటువంటి మా వరుణ్ బాబుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. టీం అందరూ కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. సూపర్ డూపర్ హిట్ కొట్టారు. రానున్న రోజుల్లో ఏ మాత్రం తగ్గకుండా ఇది మెగా ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలనే విధంగా అన్ని హిట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ రాబోయే అద్భుతమైన డేసు సో ప్రతి సినిమా కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మెగా ఫ్యామిలీ నుంచి వాస్తవానికి చెప్పాలంటే మా చిన్నప్పటి నుంచి కేవలం మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాలు చూసి పెరిగి, ఒక్కొక్క సినిమా చిరంజీవి గారు అయితే ఆల్ టైమ్ రికార్డ్స్ లాగా ఒక డైలాగ్ తర్వాత డైలాగ్ చెప్పగలం, పాట గుర్తుపెట్టుకొని పాడగలం. పాడ ఒక్కొక్క సినిమా మినిమం 25 సార్లు చూసుంటే అది తక్కువే. అలా పెరిగిన వాళ్ళం మేము. అలాంటిది ఈరోజు మాకు కేవలం సంవత్సరానికి 1-2 సినిమాలు కాకుండా ఒక్కొక్కరు 2 సినిమాలు 3 సినిమాలు రావడం మెగా ఫ్యామిలీ అంతటికి కూడా ఒక ఫీస్ట్ లాంటిది. అలాంటిది ఈరోజు వరుణ్ తేజ్ గారిది ఈ సినిమా నిన్న ఫ్యామిలీ అంతా కలిసి కూర్చున్నాం. ఇందులో హీరోయిన్ లాగే మా ఇంట్లో కూడా 2 ఉన్నారు. 2 కొరియా ఆటోమేటిక్గా నేర్చుకొని రోజు మాట్లాడుతూనే ఉంటారు. సో వాస్తవానికి చెప్పాలంటే రియలిస్టిక్ దగ్గరగా, నార్మల్గా ఎంత కల్పితమైనా ఎంత నవ్వుకున్నా ఈ కొరియన్ లాంగ్వేజ్తోని ఇవాళ ఉన్న ఈ జెన్జీ ఎంత దగ్గరగా వెళ్తుంది అనేది చూపించటం. అక్కడి నుంచి ఫన్, సత్య అంటే ఫన్, ఫన్ అంటే సత్య, అక్కడి నుంచి ఫన్ క్రియేట్ చేసి సినిమా థియేటర్లో హ్యాపీగా అన్నీ మర్చిపోయి, అంటే ఒక సినిమా అంటే అంతే మెసేజ్తో పాటు ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా ఈ సినిమాలో మరి ఇవ్వటం, ఎంటర్టైన్మెంట్ హ్యాపీగా నవ్వుకొని బయటికి రావడం జరిగింది. దీనికి ప్రొడ్యూసర్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, ముఖ్యంగా మా వరుణ్ బాబుకి, అలాగే ఇతర క్యాస్ట్ అందరికీ కూడా మరి కంగ్రాట్స్ చెప్తూ, ఇంకా 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 ప్రతి సినిమా కూడా ఒక సినిమాకి ఇంకా నెక్స్ట్ లెవెల్లోని తీసుకెళ్తారని ఆశిస్తూ F3లో F2లో ఇంకా పెద్ద పెద్ద
ఇంకా ఇలాంటి కొరియన్ కనకరాజులు కూడా రావాలి, ఇంకా మంచి మంచి సినిమాలు మా అన్నయ్య నాగబాబు గారు అబ్బాయి చెయ్యాలని కోరుకుంటూ మనందరికీ కూడా టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే 80వ మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ జై హింద్. ముఖ్యంగా మా అన్నయ్య దుర్గేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. పాడితే ఓన్లీ మెగా పాటలే, అందులో ఏం లేదు. కమింగ్. థ్యాంక్ యూ. అందరూ అడుగుతున్నారు కదా, మీరు అసలే మెగాస్టార్ ఫ్యాన్ అన్నారు, ఒక పాట పాడేయద్దు ఈలోపు. పాట పోనీ డైలాగ్ అన్నా చెప్పండి, పర్లేదు. మెగాస్టార్ గారు డైలాగులు చెప్పాలంటే ఆడియన్స్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. పాట పాడాలంటే కొంతమంది ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఇక్కడికి విచ్చేసిన సినిమాటోగ్రఫీ మంత్రివర్యులైన శ్రీ కందులు దుర్గేష్ గారికి, అదేవిధంగా శాసనసభ్యులైన శ్రీ పంచకల రమేష్ బాబు గారికి, సుందరపు విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా వంశకృష్ణ యాదవ్ గారికి, మరి కాసేపట్లో విచ్చేస్తానని మనకి మాట ఇచ్చిన శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారికి, అదేవిధంగా మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా, సినిమా ఫ్యాన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కొరియన్ కనకరాజు అనే సినిమా ద్వారా ఒక విన్నింగ్ స్ట్రీక్ని, అంటే ఒక గెలుపు స్ట్రీక్ని కేవలం మెగా ఫ్యామిలీలోనే కాదు, తెలుగు ఇండస్ట్రీకి ఆ స్ట్రీక్ని అందజేసిన మన కొరియన్ కనకరాజుగా నటించిన మెగా ప్రిన్స్ శ్రీ వరుణ్ తేజ్ గారికి, హీరోయిన్ గారికి రితికా గారికి, సత్య గారికి, డైరెక్టర్ అయిన గాంధీ గారికి, ప్రొడ్యూసర్ అయిన క్రిష్ గారికి, డిస్ట్రిబ్యూటర్లకి, ఈ సినిమా చూసి కడుపుబ్బా నవ్వులు అని చెప్పన్న ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా ఈ రోజుల్లో ఏంటంటే సార్, అమ్మాయిలు అంటే ఈ జనరేషన్ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి సినిమాలు చూడడం తగ్గిపోయింది. ఎందుకంటే అమ్మాయిలకంతా కూడా కొరియన్ డ్రామాస్ కావాలి, అబ్బాయిలకంతా కూడా రాయలసీమ మాస్ కావాలి. ఈ సినిమాలో ఎందుకు బాగా నడిచింది అంటే గనక కొరియన్ కే డ్రామాని, రాయలసీమ మాస్ యాక్షన్ని కూడా కలిపి కొట్టారు కాబట్టి ఆ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా నచ్చింది. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు అమ్మాయిలు కే డ్రామాస్ ఎందుకు చూస్తారు అంటే, ఆ కే డ్రామాస్లో వరుణ్ తేజ్ గారు లాంటి హీరోయిన్స్ ఉంటారు కాబట్టి చూస్తారు. మనకు కూడా అర్థమైంది ఏంటంటే, కే డ్రామాస్లో ఉండే హీరోలు కేవలం కొరియాలోనే కాదు, మన కొణిదెల వంశంలో కూడా ఉన్నారు. అది వరుణ్ తేజ్ గారు అని చెప్పి మనందరికీ కూడా బాగా అర్థమైంది. సో అమ్మాయిలందరికీ నచ్చాలంటే కనుక ఎలా ఉండాలి అంటే, సింపుల్గా వరుణ్ తేజ్ గారిలా ఉండాలని చెప్పి మనందరం కూడా ఫిక్స్ అయ్యాం. కాబట్టి ఇక నుంచి ఆయన స్టైల్ని మనందరం కూడా ఫాలో అయిపోదాం. అంతేకాకుండా నేను మనస్ఫూర్తిగా ఈ సినిమా ద్వారా సినిమాలకి ఏవైతే థియేటర్లకు రావడం జనాలు తగ్గించేశారని చెప్పి అనుకుంటున్నారో, ఇలాంటి థియేటర్లో సినిమాలు ఆడాలంటే గనక ఒక మాస్ యాక్షన్తో పాటు ఒక కామెడీ టచ్ ఉంటే గనక సినిమాకి థియేటర్లకు ప్రేక్షకులు ఎందుకు రారనే విషయాన్ని మీరందరూ కూడా దాన్ని పటాపంచలు చేశారు. కామెడీ సినిమా, హారర్ సినిమా చూస్తే థియేటర్లోనే చూడాలి. ఎందుకంటే సరదాగా ఒక సీరియస్ సీన్ వస్తుంది, వెనక నుంచి ఎవడో జోక్ వేస్తాడు, అందరం కలిసి నవ్వుకుంటాం. లేదు సరదాగా కామెడీ వస్తుంది, ఆ కామెడీకి ఇంకో అర్థం తీసుకొస్తారు, సరదాగా నవ్వుకుంటాం. ఇవన్నీ థియేటర్లో మాత్రమే సాధ్యం. సో కాబట్టి థియేటర్ని, ఒక సినిమాని మళ్ళీ బతికించినందుకు, మరీ ముఖ్యంగా నెక్స్ట్ రాబోయే సినిమాలో కూడా ఒక విన్నింగ్ స్ట్రీక్ని ఇచ్చినందుకు కొరియన్ కనకరాజు చిత్రానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఒకే కుటుంబంలో తండ్రి నేషనల్ అవార్డు సాధించారు, కొడుకు నేషనల్ అవార్డు సాధించారు, రీసెంట్గా మెగా ప్రిన్సెస్ నిహారిక గారు కూడా నేషనల్ అవార్డు సాధించారు. ఈ విధంగా రుద్రవీణతో నాగబాబు గారు మెగాస్టార్ చిరంజీవి గారి ద్వారా నేషనల్ అవార్డు సాధిస్తే, కంచె మూవీతో నేషనల్ అవార్డు మన వరుణ్ తేజ్ గారు సాధించారు. రీసెంట్గా మన మెగా ప్రిన్సెస్ నిహారిక గారు కూడా కమిటీ కుర్రోళ్ళతో ఒక నేషనల్ అవార్డు సాధించారు. సో ఈ ఘనత సాధించిన ఒక కుటుంబం మన తెలుగు కుటుంబం అయినందుకు ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టే కుటుంబాన్ని అభినందిద్దాం. అంతేకాకుండా రీసెంట్గా మన మెగా ప్రిన్స్ గారికి ఇంకొక చిన్న ప్రిన్స్ వాయు తేజ్ గారి రూపంలో వచ్చారు. సో ఆ విన్నింగ్ లక్కీ చార్మ్ వచ్చినందుకు వి విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ సార్. రాబోయే బరీ మూవీ కూడా ఇంతకి 10ంతల విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి మూవీస్ మాకు ఇచ్చినందుకు, అదేవిధంగా మా ప్రేక్షకులను నవ్వించినందుకు మీకు, డైరెక్టర్ గారికి, సత్య గారికి, హీరోయిన్ గారికి, స్టాఫ్ అందరికీ, క్రూ అందరికీ కూడా మనస్ఫూర్తిగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజల తరపున మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సార్ బేసిక్గా ఇన్బిల్ట్గా మీరేమన్నా రైటరా? ఇంత అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్.